హాయ్ అండి, ఈరోజు పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పులావ్లోకి కాంబినేషన్గా నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా బాగుంటాయండి. ఒకవేళ నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే గుత్తి వంకాయతో సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ మరింత బాగుంటుంది. పులావ్ అనేది పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో మనం వాటర్ తాగే గ్లాస్తో 2 గ్లాసుల నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని ఒక 2 సార్లు కడిగేసి ఫుల్గా నీళ్ళు పోసి గంటన్నర నాననివ్వాలండి. రైస్ ఎంత నానితే పులావ్ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 10 దాకా పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. ఇది వేడయ్యాక సాంబార్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. అచ్చం ఆయిల్తో చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు అండి. నేను 2 కలిపి చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 బగారా ఆకులు, ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ హాఫ్ వేస్తున్నాను, తర్వాత హాఫ్ వేస్తున్నాను. ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా రంగు మారే వరకు వేగనివ్వాలండి. ఎంత రంగు మారితే మనకు కూడా రైస్ అనేది అంత కలర్ వస్తుంది. ఇప్పుడు రంగు మారేలోపు మసాలా చేసుకుందాము. 5 ఇలాచీలు, ఒక 5-6 లవంగాలు, 10 దాకా మిరియాలు తీసుకోవాలండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ షాజీరా, ఇంత సైజు దాల్చిన చెక్క. కచ్చా పచ్చలాగా దంచుకోవాలండి, మెత్తగా పొడిగా అవసరం లేదు. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఈ విధంగా కూడా దంచి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రంగు మారాలండి. ఇవి మాడిపోలేదు కానీ కంప్లీట్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం దంచుకున్న మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1కి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకున్నానండి. ఇది పాత బియ్యం కాబట్టి మొత్తం 4.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మొత్తం వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలండి. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి మొత్తం వేసుకొని ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. నేను ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టానండి చికెన్. ఆ విధంగా కాకుండా ఇది వేరేలాగా చేశాను. ఇది కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సండే మా ఇంట్లో ఈ విధంగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి.